ఈ పోస్ట్ బడ్జెట్ వెబినార్లో రెజ్యూనేషన్ ప్రోగ్రామ్ గురించి మాట్లాడాం. ఒకవేళ రెజ్యూనేషన్ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంటేషన్ జరిగింది, నెక్స్ట్ పాయింట్ ఆంధ్రప్రదేశ్లో మనం ఫోకస్ చేయాల్సింది ఎడ్యుకేటింగ్ ద ఫార్మర్స్ రిగార్డింగ్ ఇన్పుట్ అండ్ హార్వెస్టింగ్ మేనేజ్మెంట్, అంటే యాజమాన్య పద్ధతులు అంటారు తెలుగులో. ఒక మొక్క నాటిన దగ్గర నుంచి అది కాపుకొచ్చే వరకు, కాపుకొచ్చిన తర్వాత కూడా ఎటువంటి ఇన్పుట్స్ ఇవ్వాలి, అంటే ఇనార్గానిక్ అండ్ ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఆర్ ఎనీ కెమికల్స్ రియలీ నీడెడ్ ఆన్ గ్రౌండ్. ఒకవేళ అట్లాంటి కెమికల్స్ వాడితే అది ఎట్లాంటి హార్వెస్టింగ్కి ఇంపాక్ట్ అవుతుంది, హార్వెస్టింగ్ ఎట్లా చేయాలి, ఈ పద్ధతులన్నింటిని కంటిన్యూస్ ట్రైనింగ్ మాడ్యూల్స్ ద్వారానే సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ రైతులకు ఎడ్యుకేట్ చేయగలుగుతుంది. అది జరిగితేనే ఒక ఫ్యాక్టరీకి రైతుల దగ్గర నుంచి కంటిన్యూస్ సస్టైనబుల్ క్వాలిటీ మెటీరియల్ అనేది అవైలబుల్ ఉంటుంది. ఆంధ్రాలో ఫార్మ్ డిసిప్లిన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ రైట్ నౌ. అది లేకనే ఎటువంటి ఫ్యాక్టరీ ఇక్కడ నిలబడలేకపోతుంది. బికాస్ తమిళనాడు, కేరళ, కర్ణాటకలో వచ్చే కన్సిస్టెంట్ రా మెటీరియల్ సప్లై ఆంధ్రాలో రావట్లేదు.